హైపోథైరాయిడిజం అనే డేంజరస్సే, హైపర్ థైరాయిడిజం అనే డేంజరస్సే. నదిలో దూకి చచ్చిపోవటం మంచిదా, లేకపోతే నేను బాగా 10 అంతస్తుల భవనానికి ఎక్కి దూకి చచ్చిపోవడం బెటరా అంటే రెండు డేంజరస్సే. హైపోథైరాయిడిజం అనేది ఎక్కువగా చూస్తుంటాం. అంటే సుమారు ఒక 10% మంది జనాభాలో కనిపించేటువంటి సమస్య ఈ హైపోథైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం ఇస్ ఎ వెరీ రేర్ ప్రాబ్లం కంపేర్డ్ విత్ హైపోథైరాయిడిజం. కానీ రెండు కూడా మనకి చాలా కామన్గా కనిపించేటువంటి సమస్యలే. హైపోథైరాయిడిజం అయితే మరీ ఎక్కువగా అనమాట. హైపోథైరాయిడిజం కనుక సరిగ్గా ట్రీట్ చేయనట్లయితే అది రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్కి లీడ్ చేస్తుంది. అది సిమ్టమ్స్ సైన్స్ కనుక చూసుకున్నట్లయితే డ్రై స్కిన్, కాన్స్టిపేషన్, వెయిట్ గెయిన్, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ పీరియడ్స్, మెనోరేజియా అంటే మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఎక్కువగా అవటం, కోల్డ్ ఇంటాలరెన్స్ అంటే చలిగా ఎక్కువగా ఉండటం, లెథార్జీ, టైర్డ్నెస్, సోడియం బ్లడ్ టెస్ట్ పడిపోవటం, ఇవన్నీ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా కనుక చూసినట్లయితే కనుక జుట్టు ఊడిపోవటం, ఈ థైరాయిడ్ గ్లాండ్ స్వెల్ అయిపోయి ఉబ్బెత్తుగా ఉండటం, ఇంకా కనుక మనం వదిలేసినట్లయితే కనుక కొలెస్ట్రాల్ పెరగటం, బ్లడ్ ప్రెషర్ పెరగటం, హార్ట్ అటాక్ రిస్క్ పెరగటం, కోమాలోకి వెళ్ళిపోవటం, చనిపోవటం కూడా చూస్తూ ఉంటాం. ఇది నెలలు సంవత్సరాల పాటు కనుక ఒక వ్యక్తి కనుక హైపోథైరాయిడిజం ఉండి కూడా థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నట్లయితే. కాబట్టి ఇది ఒకటి గమనించాలి. ఇది హైపోథైరాయిడిజంకి సంబంధించినటువంటి వ్యవహారం. అట్లా కాకుండా మనం హైపర్ థైరాయిడిజం కనుక చూసినట్లయితే కనుక హైపర్ థైరాయిడిజం వల్ల వెయిట్ లాస్ ఎక్కువగా ఉంటుంది చాలామందిలో. అట్లానే ట్రెమర్, పాల్పిటేషన్స్, గుండె దడగా ఉంటాం, ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్, ఎరిథ్మియాస్, ఎట్రల్ ఫిబ్రిలేషన్, ఎట్రల్ ఫ్లటర్, ఇట్లాంటి కాంప్లికేషన్స్. అట్లానే బోన్స్ థిన్ అయిపోవటం, హీట్ ఇంటాలరెన్స్, బాగా వేడిగా ఉండటం, ఈ యొక్క పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావటం, అట్లానే అసలు రాకుండా ఉండటం. హైపోథైరాయిడిజంలో అయితే కనుక ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. హైపర్ థైరాయిడిజంలో కూడా కొంతమందిలో ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు. అలానే హైపర్ థైరాయిడిజం ఇంకా కనుక మనం చూసుకుంటూ పోయినట్లయితే కనుక ఈ యొక్క హార్ట్ అటాక్ వచ్చేటువంటి రిస్క్ అన్కంట్రోల్డ్ హైపర్ థైరాయిడిజంలో ఎక్కువగా ఉంటుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక థైరాయిడ్ స్టార్మ్ అనేటువంటి ఒక డేంజరస్ పరిస్థితి కూడా ఈ యొక్క హైపర్ థైరాయిడిజం ట్రీట్ చేయకపోతే రావచ్చు. అట్లానే కళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు. థైరాయిడ్ గ్రంథి ఉబ్బెత్తుగా ఉండటం అనేది హైపర్ థైరాయిడిజంను కూడా చూస్తుంటాం. కాబట్టి ఈ హైపర్ థైరాయిడిజంని కూడా మనం సరిగ్గా డయాగ్నోస్ చేయటం, సరైనటువంటి చికిత్స ఇవ్వటం అనేది ఎంతైనా అవసరం.